నమస్తే. సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు మళ్ళీ మూడ్ ఆఫ్ ఏపీ స్టార్ట్ చేశారు. మూడ్ ఆఫ్ ఏపీ అంటే సహజంగానే ఒక ఉత్కంఠ. సో ఏ సామాజిక వర్గాలు ఎట్టున్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఏ మేరకు ముందుకెళ్ళే రకంగా ఉంది, ఇవన్నీ వివరించడానికి ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. ఇంద్రనీల్ గారు నమస్తే సార్. సో 15 నెలలు 16 నెలలు అయిపోయింది. న్యాచురల్గా ఒక 1/4 ఆఫ్ ది పాలన అయిపోయినట్టు అనుకోవాలి. సో ఆ సైకిల్లో మీరు మళ్ళీ మొదలెట్టినట్టున్నారుగా మూడ్ ఆఫ్ ఏపీ. అంటే కేవలం ఇప్పుడు మూడ్ ఆఫ్ ఏపీ చెప్పగలం సార్, సర్వే అనకూడదు దీన్ని. ఎందుకంటే కేవలం 15 నెలలు 16 నెలలు కంప్లీట్ అయిన తర్వాత అంటే సామాజిక వర్గాల వారీగా ఎవరు ఏ ఒపీనియన్తో ఉన్నారు, వృత్తిపరంగా ఎవరు ఏ ఒపీనియన్తో ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా, ఇంతవరకే మనము అసెస్ చేయగలం. అంతేగాని ఎలక్షన్స్ ప్రస్తుతం లేకుండా అసందర్భంగా మనం వెళ్ళి మీరు ఎవరి తరపున ఉంచుంటారు అంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో బయటపడి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సో సో నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు అనేది కాదు మనం మాట్లాడబోయేది. ఎలక్షన్ ముందు ఉన్న సామాజిక వర్గాల మద్దతులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలక్షన్లకు ముందుకి ఇప్పటికి ఏ వృత్తిపరంగా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎవరు అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నారు, అంటే దీన్ని వైఎస్ఆర్సీపీ క్యాష్ చేసుకునిద్దా లేదా అనేది ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కాదు సార్, అది క్లియర్గా మన ప్రేక్షకులకు అర్థమైతే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు షేర్ ద క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెనీ క్యాష్. రైట్. అంటే ఇప్పుడు ప్రధాన భూమిక పోషించింది కిందటి ఎన్నికల్లో 24 ఎన్నికల్లో కాపులు. ఆ సామాజిక వర్గం 23% ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడదాం. వాళ్ళ మూడ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ సామాజిక వర్గం మూడ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సార్, ప్రధానంగా మీరు తీసుకోండి, ఎలక్షన్లకు ముందు కూడా 95% సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంలో 95% వరకు వాళ్ళకే మద్దతుగా నిలబడింది కూటమి ప్రభుత్వానికి, జస్ట్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన. అయితే దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం వెళ్తే సార్, 2009లో పిఆర్పి పార్టీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి చాలామంది రాజ్యాధికారంలో మంచి భూమిక పోషించే అవకాశం వస్తుంది అనే ఆశతో, అంటే కొంతమంది కాంగ్రెస్ నుంచి కొంతమంది టీడీపీ నుంచి వచ్చి పిఆర్పీలో జాయిన్ అయ్యి పిఆర్పీ తరఫున పోరాడారు. పోరాడిన తర్వాత ఏమైంది, పిఆర్పీ ఏదైతే కాంగ్రెస్లో విలీనం చేశారో, అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే అప్పుడు ఉన్న ప్రాధాన్యత వీళ్ళకి రాదు. అంటే కాంగ్రెస్ నుంచి పిఆర్పీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళినా ఆ ప్రాధాన్యత రాదు, కాంగ్రెస్ నుంచి పిఆర్పీకి వచ్చి పిఆర్పీ నుంచి టీడీపీకి వెళ్ళినా కూడా ఆ ప్రాధాన్యత రాదు. ఏదో ఒక 3-4 ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనం వనరు ఎక్కువ అవటం వలన, దాని అవసరం పార్టీలకు ఉండటం వలన కొంతమందికి ఆ గుర్తింపు వచ్చి ఉండొచ్చు. లైక్ అవంతి శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, ఇలాంటి కొంతమందికి ఆ గుర్తింపు వచ్చి ఉండొచ్చు. కానీ కామన్గా సెకండ్ గ్రేడ్ లీడర్స్ అంటాం మనం, స్థానిక నాయకులు. ఆ స్థానిక నాయకులు ఫ్యాక్టరీకి వెళ్ళేసరికి పాపం అంటే ఆస్తుల పరంగానూ నష్టపోయారు, ఆర్థికంగానూ నష్టపోయారు, 2 రాజకీయ ప్రాధాన్యతల విషయంలో కూడా నష్టపోయారు పిఆర్పీ తరపున వెళ్ళి. సో 2014లో అసలు జనసేన పోటీయే చేయలేదు. సో దాని సత్తా ఏంటి అనేది ఆశ ఉండి నమ్మకం ఉండి కూడా సత్తా ఇంకా చూడలేదు. కాబట్టి ఎవరు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయారు. 2019 ఎలక్షన్లో నాయకుడే 2 చోట్ల ఓడిపోయిన తర్వాత పిఆర్పీ సమయంలో చేసిన తప్పు మరలా చేయకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులు వైఎస్ఆర్సీపీలో, టీడీపీలో ఉన్న కాపులు టీడీపీలో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం బలంగా నమ్మిన వాడు జనసేనలో జాయిన్ అయ్యి పోరాడారు. 2024 ఎలక్షన్లో ఎప్పుడైతే 21 స్థానాలు గెలిచారు, అంటే నేను ఈవీఎంల మీద అభ్యంతరాలు అది వేరే మాట, నేను చెప్పుండా కాబట్టి అది పక్కన పెట్టి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ఈవీఎంలు జరగలేదు అనేదాన్ని నేను ఇంకా నమ్మను. అందువలన ఏంటంటే ఆ స్టాండ్ పక్కన పెట్టి ఒకవేళ వచ్చిన ఫలితాలు సక్రమంగానే వచ్చినాయి అనే ఉద్దేశంతో చూస్తే జరిగే ఇన్సిడెంట్లో చెప్తున్నాను. అంటే ఇఫ్ అండ్ బట్స్లో చెప్తున్నా. సో ఎప్పుడైతే 21 స్థానాలు గెలిచారో, ఈ రోజున మీకు కాపు సామాజిక వర్గపు మద్దతు వైఎస్ఆర్సీపీ టీడీపీ కంటే కూడా జనసేనకు ఎక్కువ ఉంది. అంటే ఎందుకు ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నా అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులు అవ్వచ్చు, 2024 ఎన్నికల్లో టీడీపీలో ఉన్న కాపులు అవ్వచ్చు, వీళ్ళందరి మద్దతు కూడా జనసేనకు యాడ్ అయింది 2024 ఫలితాల తర్వాత. కానీ మీరు ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే 2024 100 మంది కాపులు ఉంటే 95% గ్యారెంటీగా కూటమికి మద్దతుగా పట్టాయి.
ఈ 15 నెలల పాలన చూసిన తరువాత మీకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, కాపు సామాజిక వర్గంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం తమ అసంతృప్తిని బయటకు చెప్పడం స్టార్ట్ చేశారు. తాము అంటే ఎక్కువగా ఆశపడ్డాము, ఎక్కువ నమ్మేశాము, ఎక్కువగా ఊహించాము అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఎట్లా అంటే సార్, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులు ఎలాగో వైఎస్ఆర్సీపీకి స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఈ 15 నెలల పరిపాలన చూసిన తర్వాత ఇనిషియల్గా ఫలితాలు చూసి జనసేన బలాన్ని అర్థం చేసుకొని ఒకవేళ అనుకున్నా కూడా కాపు సామాజిక వర్గం తరపున నుంచుంటే ఇంకొంచెం ఎదుగుతామనే ఆశ ఉన్నా కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అయ్యారో వాళ్ళైతే చాలా గర్వంగా ఈరోజు ఈడ ఆగినందుకు హ్యాపీగా ఉంటారు. రెండో వర్గం ఏంటి అంటే సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు. ఆ కాంగ్రెస్ ఓటు మొన్న మాత్రం కూటమిలో ఉన్న జనసేన కోసం రాజ్యాధికారంలో పాత్ర పోషించబోతున్నారు అనే ఆశలో కులం కోసం నిలబడి, అంటే వాళ్ళు అడగటం కూడా అలాగే కులభావన ఒక్కసారి కూడా చూపించలేరా అనేది వాళ్ళ మేజర్గా రిపీటెడ్గా ఎన్ని సభల్లో చెప్పినా కులభావన చూపిండి అనేది వాళ్ళు అంటే రిక్వెస్ట్ చేసుకుంది కూడా. సో ఆ స్టాండ్ కోసం ఏంటంటే సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటర్లు అయి ఉండి కూడా బీజేపీ అలయన్స్లో ఉన్నా కూడా కూటమికి మద్దతుగా ఓటేశారు. వాళ్ళు మాత్రం ఆల్రెడీ రియలైజ్ అయ్యి తప్పు చేశాము, ఎక్కువగా ఊహించుకున్నాం, రాజ్యాధికారంలో పాత్ర వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే రోల్ ఉంటుంది, చేయగలరు అనుకున్నారు. ఎవరు? సాంప్రదాయ ఓటర్లు ఆఫ్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అంటే అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే మాకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అంటే ఇన్ని చెప్పారు కదా, సుగాలి ప్రీతి ఇష్యూ అవ్వచ్చు, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అవ్వచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అవ్వచ్చు, బలిజలకు ప్రాధాన్యత లేదు అని మాట్లాడటం అవ్వచ్చు, కులభావన గురించి మాట్లాడటం అవ్వచ్చు. అసలు ఒకటి కాదు అంటే తన స్టాండ్ తనే రిపీటెడ్గా మార్చుకుంటూ ఎన్నో మాట్లాడి ఉన్నారు కదా. ఈరోజు ఇవన్నీ చేయలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చూపిస్తుంది. సో మూడ్ ఆఫ్ ఏపీ మేము చెక్ చేసేటప్పుడు కాపు సామాజిక వర్గ ఓటర్లను మేము టచ్ చేసినప్పుడు అప్పుడు చేస్తా అని చెప్పారు కదా, ఇప్పుడు చేయలేకపోతున్నారు కానీ అడిగితే వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే మాకే ఆశ్చర్యం వేసింది. మా వాడు ఇవన్నీ చేయలేడని మాకు తెలుసు, అంటే అంత నాలెడ్జ్ లేదు, ఇవన్నీ చేయలేడు, ఇవన్నీ మాకు తెలుసు. ఏది ఇప్పుడు కాదు సార్, ముందే మాకు తెలుసు, 2024 ఎలక్షన్స్ ముందరే తెలుసు. కేవలం కుల భావనతో మా కులంకి రాజ్యాధికారంలో పాత్ర వచ్చిందని మాత్రమే వేసాం కాబట్టి మేమేం పెద్ద డిసప్పాయింటెడ్గా లేము అని చెప్పారు. వాళ్ళ వరకు వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళ వరకు చాలా క్లారిటీ ఉంది. మరి డిసప్పాయింటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరినైనా నోటీస్ చేశారు మీరు? అదే చెప్తున్నా కదా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్స్ ఎవరైతే కులభావన కోసం కులం కోసం ఒకసారి తప్పదు అనుకుని ఓటేశారో, అంటే యాక్చువల్గా సాంప్రదాయ కాంగ్రెస్ ఓటింగ్ అంటే సెక్యులర్ ఓటింగ్ సార్, కుల మతాలకు అతీతంగా అనే ఓటింగ్ అది. బీజేపీ పొత్తులో ఉన్న జనసేనకు సైతం వాళ్ళు ఓటేశారు. వాళ్ళు అయితే రియలైజేషన్ లాగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు తప్పితే టీడీపీ పొత్తు అంటే టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం కానీ జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ నుంచి మేము ఇంతకంటే అంటే మేము అంతకు ముందే మాకు తెలుసు ఈయనేం చేయలేడు, మాకు క్లియర్గా నాలెడ్జ్ ఉంది, సో మేమేమి ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వట్లేదు అనేదైతే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓకే. సో అంటే రియల్లీ మేము కూడా షాక్ సార్. అంటే చివరికి జనసేన పార్టీలో అంత కసిగా తిరిగే కార్యకర్తలు కూడా తన నాయకుడిగా అంటే అంగీకరించట్లేదు. రైట్. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాం, విపరీతంగా అతను ఒక సీఎం క్యాండిడేట్గా వాళ్ళంతా ఆదరించి ఇంతలా అనుకుండి చేశారు అనేది ఉంది కదా. సో వాళ్ళకు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇతను చేయగలడు చేస్తాడు అనే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు వాళ్ళకి. సో ఇది ఒక వండర్ అనమాట. అంటే ఒకటే ఒక ప్రశ్న, ఇప్పుడు మూడ్ ఆఫ్ ఏపీ 15 నెలలు మనమే మీరు అన్నట్టు ఇదేం సర్వే కాదు. సర్వే అంటే ఇలాంటి 3 స్పెల్స్ అయిన తర్వాత సర్వే వస్తుంది. అవును, మూడు సార్లు మూడ్ ఆఫ్ ఏపీ ఎడ్యుకేట్ చేసిన తర్వాత వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఆల్ ఆఫ్ సడన్ మీరు ఫైనల్ ఇయర్లో వచ్చి సర్వే చేశారనుకోండి, కేవలం మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అది పూర్తిగా పెరిఫెరల్ అవుతుంది. కానీ ఇలా ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు సర్వే చేసే క్రమంలో అండి, నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు ఈ 3 స్పెల్స్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటారా? మళ్ళీ ఒక మాట మొత్తం ఎడ్యుకేట్ చేసుకొని ఫైనల్గా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన వ్యతిరేకత క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా, లేదు ఇది సప్రెస్ అయిపోయిందా, నెక్స్ట్ చేసే మూడ్ ఆఫ్ ఏపీ టైంకి ఇది సప్రెస్ అయిపోయిందా, ఓకే, లేదు ఇది కంటిన్యూ అవుతుంటే ఇది ఒక అన్కాన్షియస్ మెమరీ లాగా ఇది చాలా పెద్ద డ్యామేజ్ చేసేది సార్. ఇప్పుడు చాలా చిన్నగా అనిపించింది, ఇది చిన్నదేగానే వదిలేస్తే ఈ 3-4 ఇయర్స్లో అది చాలా పెద్ద లెవెల్లో మారిపోతుంది.
రైట్. సో ఇప్పుడు మీకు రాయలసీమ తీసుకుందాం సార్. రాయలసీమలో బలిజలు ఎక్కువ. మీకు ఇంకోటి ఏంటంటే కాపు సామాజిక వర్గంలో అధిక ఓటర్సు పథకాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే బిలో పావర్టీ కూడా చాలా ఎక్కువ నెంబరే ఉంది. ఫ్రీ బీస్ అంటే ఫ్రీ బీస్ అనలేము కదా సార్. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండే వాళ్ళు అడగట్లా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఓట్లు కొనుక్కుంటున్నామనే పద్ధతిలో పంచుతున్నారు. సో వాళ్ళేం అడగట్లా రియల్గా చెప్పాలంటే. సో నేనేమంటాను అంటే బిలో పావర్టీ ఉన్న ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ జీవిత స్థితిగతులు ప్రభుత్వ విధానాల వలన ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు రియలైజేషన్ వస్తుంది. సో అవైతే చాలా అబ్జర్వ్ చేశాం సార్. రాయలసీమలో ఉన్న బలిజల్లో చాలా వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. కానీ మీరు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పట్టుకొని మీరు వైజాగ్ పార్లమెంట్ వరకు దగ్గర దగ్గర 8 పార్లమెంట్లు ఏమేంటి మచిలీపట్నము, ఏలూరు, నరసాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, పైన అనకాపల్లి, వైజాగ్, ఈ 8 పార్లమెంట్లో కంప్లీట్లీ కాపు సామాజిక వర్గమే విజేతను నిర్ణయించింది. రాజమండ్రి కూడా. సో ఈ 8 పార్లమెంట్లో ఎలా ఉంది అంటే ప్రజెంట్ మూడ్ ఆఫ్ ఏపీ మీకు రాష్ట్రం అంతా ఒక తీరుగా ఉంది. ఈ 8 పార్లమెంట్లో తీరు వేరే విధంగా ఉంది. ఎందుకంటే మీకు రైతులు తీసుకోండి. 15 నెలలు 16 నెలల్లో ఎక్కడా కూడా రైతులు బాగుపడిన అంటే బాగుపడడం కాదు, కనీసం వాడు పెట్టిన పెట్టుబడి వచ్చిన దాఖలాలు కూడా లేవు. అంటే మీకు ఒక పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపూరు, మదనపల్లి ఇలాంటి బెల్ట్ తీసుకుంటే హార్టికల్చర్ అవ్వచ్చు, పొగాకు అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, పత్తి అవ్వచ్చు, ఇలాంటి పంటలు ఎక్కువ పండిస్తారు. కాబట్టి వాటిల్లో జరిగిన డ్యామేజ్ వల్ల ప్రజా ఆగ్రహం అక్కడ ఎక్కువ ఉంది. కానీ నేనేదైతే కాపు సామాజిక వర్గం బాగా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని చెబుతున్నామో ఆ 8 పార్లమెంట్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉందంట. ఎందుకు ఉంది అంటే ఇవంతా ప్యాడీ బండి తీశారు, కేవలం వరి బండి. వరి బండే కాడ వాళ్ళకేం డ్యామేజ్ జరగల. అంటే ఏదో ఒక 100-200 తక్కువ ఉంది. లేదు కొనుగోలు చేసిన వరికి 48 గంటల్లో ఇస్తామన్నది 2 నెలలు 2.5 నెలల్లో డబ్బులు ఇచ్చారేమో కానీ ఆ విధమైన ఆలస్యం జరిగిందేమో కానీ అంటే భారీ ఎత్తున పెట్టిన పెట్టుబడి లేకపోవటం, కనీసం నెక్స్ట్ పంట వేయడానికి కూడా డబ్బులు లేకపోవటం, ఉచిత పంట బీమా లేకపోవటం వల్ల కనీసం ఆ బెనిఫిట్స్ కూడా రాకపోవటం, ఈ విధంగా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం భారీ ఎత్తున కనబడిన పరిస్థితి మచిలీపట్నం నుంచి వైజాగ్ 8 సెగ్మెంట్లో ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి పెద్ద ఏం కనపడ్డా. కేవలం ఏంటంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఆ ఏరియాలో, అలాంటి చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆ 8 పార్లమెంట్లో కాపు సామాజిక వర్గం నుంచి అనుకున్న స్థాయిలో అంటే వైఎస్ఆర్సీపీ ఆశించే స్థాయిలో అయితే ప్రజాగ్రహం అనేది లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అట్ సేమ్ టైము మీకు చెప్పే కదా ఈ బలిజ సామాజిక వర్గం అవ్వచ్చు, ఈ రాయలసీమ బెల్ట్ అవ్వచ్చు, గుంటూరు అంటే గుంటూరు వరకు, కృష్ణా మొత్తం యాడ్ చేయలేము, గుంటూరులో ఉన్న పల్నాడు అవ్వచ్చు, ఈ ప్రాంతాల్లో ఏంటంటే రకరకాల పంటలు, వాణిజ్య పంటలు అవ్వచ్చు, హార్టికల్చరల్ పంటలు అవ్వచ్చు, ఉద్యాన పంటలు అవ్వచ్చు, ఈ పంటలకు జరిగిన డ్యామేజ్ అవ్వచ్చు, అక్కడ ఉన్న సమీకరణాలు అవ్వచ్చు, వీటి వలన అక్కడ ప్రజాగ్రహం ఎంత అయితే ఉందో అంత మనం ఈ 8 పార్లమెంట్లో అయితే నోటీస్ చేయాలి. పల్నాడులో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి కదండి మేజర్. పల్నాడు అదే నేను చూస్తున్నాను. మీకు మచిలీపట్నం నుంచి వైజాగ్ మధ్య ఉన్న 8 పార్లమెంట్లో మాత్రం ఇంకా స్టేటస్ కో ఇంకా కూడా ఆశించిన స్థాయిలో అంటే ఆశించిన స్థాయి అంటే వైఎస్ఆర్సీపీ ఆశించే స్థాయి ఎంత ఉంటుంది, ఎవరి నుంచో పెట్టినా గెలవగలిగే పరిస్థితి వస్తే అది ప్రజాగ్రహం. అంతే. ప్రజాగ్రహం ఎక్కువైతే ఏమైంది, క్యాండిడేట్ని చూడరు, అంటే మాకు ఈ క్యాండిడేట్ వద్దు అని ఓడిస్తారు. సో ఆ స్థాయి పరిస్థితి 8 పార్లమెంట్లో అయితే కనపడలేదు అనేది చాలా క్లియర్ సార్. మరొక విషయం ఏంటంటే సార్, మేము ఈ మూడ్ ఆఫ్ ఏపీలో ఈసారి కొత్తగా తెలుసుకున్న మరొక విషయం ఏంటంటే వంగవీటి రంగా గారు ఉన్నారు కదా. జనరల్గా వంగవీటి రంగా గారిది పెద్ద బ్రాండ్. ఎలా బ్రాండు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాడిన వ్యక్తి. అంటే చాలా ఏరియాలో ఆయన విగ్రహాలు ఈరోజు చూస్తుంటాం. కాకపోతే ఈ రోజున ఆయన పేరు చెప్పుకోనో లేదు ఆయన ఫోటో పెట్టుకోనో రాజకీయం చేసే స్థాయి లేదు ఇప్పుడు. మేబీ 2-3 టర్మ్ అంటే ఒక 3-4 డెకేడ్స్ అయిపోయింది కదా. అంటే మేబీ 4 జనరేషన్స్ తర్వాత ఆయనకు ప్రాధాన్యత తగ్గింది అనేది అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయనకు ప్రాధాన్యత ఏ స్థాయిలో తగ్గింది అంటే రాజకీయంగా చూసుకోండి, వాళ్ళ వారసులే అవ్వచ్చు, లేదు ఇప్పుడు ప్రజెంట్ జనసేన తీసుకుందాం. రంగా గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఇప్పటిదాకా చెప్పాల.
లేదు ఆయనకి రెగ్యులర్గా వర్ధంతులప్పుడు జయంతులప్పుడు పూలమాలలు వేయటం కానివ్వండి అట్లాంటి బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడు ఏం చేయట్లా. చేయకపోయినా ఈ రోజున కాపు సామాజిక వర్గం ఇది గుర్తుపెట్టుకోండి సార్, అంటే మేబీ అంటే నేను రాంగ్ ఇంటెన్షన్తో చెప్పట్లేదు, అంటే ఎప్పుడైనా ఒక లీడర్ అవ్వాలండి సార్ కుల మతాలకు అతీతంగా పనిచేసిన వాళ్ళు లీడర్ అవుతారు. రంగా గారు అలాగే అయ్యారు కదా. రంగా గారు అలాగే అయ్యారు, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. రంగా గారు అలాగే అయ్యారు, తర్వాత కాపు కమ్యూనిటీ ఓన్ చేసుకుంది రంగా గారిని, తమ లీడర్గా ఓన్ చేసుకుంది. కానీ రంగా గారు కుల మతాలకు అతీతంగా అందరు లీడర్, ఆయన ఇంపార్షియల్గా ఉన్నారు, ఆయన ఇంపార్షియల్గా అందరు లీడర్. ఆయన మీకు కృష్ణలంకలో కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు అవ్వచ్చు, లంక గ్రామాలలో వాళ్ళు కావచ్చు, వాళ్ళ శ్రేయస్సు వాళ్ళకి ఇళ్ల పట్టాల కోసం అట్లా పోరాడిన వ్యక్తి, ఆయన వాళ్ళ కోసం నిలబడిన వ్యక్తి. అంతేగాని ఆయన ఒక కులం కోసం పోరాడిన వ్యక్తి కాదు. తర్వాత కాకపోతే ఏమైందంటే కాపు ఉద్యమం ఊపందుకోవటము, కాపులు ఆయన చనిపోయిన తర్వాత ఓన్ చేసుకోవటము, తను ఒక కమ్యూనిటీ లీడర్గా ప్రొజెక్ట్ చేయడం జరిగినాయి. కానీ ఈ రోజును చూసుకుంటే మళ్ళీ అంటే చిరంజీవి గారితో ట్రావెల్ చేయటం మీరు చూసుకోండి. ఈ రోజున చిరంజీవి గారు అంటే వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం ఎలా ఉందంటే, మొన్న రీసెంట్గా చూస్తే చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి, చిరంజీవి గారు చెప్పారు కాబట్టి కాపులు అంటారు, ఆ స్థాయి దాటిపోయారు సార్. చిరంజీవి గారికి కూడా కాపు సామాజిక వర్గంలో ప్రజెంట్ 0 ఇమేజ్ ఉంది. అంటే ఆయన మంచి యాక్టరు, ఆయన సినిమాలు చూస్తారు, అభిమానం వేరు. అంటే సామాజిక వర్గ పరంగా కూడా ఈజ్ లెజెండ్ అనే లెక్క, ఆయన్ని అభిమానించడం వేరు. రాజకీయంగా ప్రజెంట్ కాపు సామాజిక వర్గం కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళనే విశ్వసిస్తుంది, తన వెంట మాత్రమే నడవడానికి సిద్ధమైంది. అది మాత్రం చాలా క్లియర్. సో రంగా గారి ఇమేజ్ లేదు ఈ రోజున మార్కెట్లో, చిరంజీవి గారి ఇమేజ్ లేదు, కేవలం ఉంది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, జనసేన మాత్రమే ఉంది. ఆ జనసేన కూడా మేము అడిగినప్పుడు మాకు ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చింది. ఏంటి అంటే ఒకళ్ళిద్దరు చెబితే చెప్పం సార్. ఇప్పుడు 100 మందిని అడిగినప్పుడు అందులో ఒక 70 మంది ఈ విధంగా ఆన్సర్ చేస్తే మాకు అర్థమైంది. అంటే ఏమని చెబుతున్నారు వాళ్ళు, ఆయన ఇవన్నీ చేస్తారు, చేయగలరని మేము ఎప్పుడు ఆశించలేదు. సో ఈరోజు మేమేం డిసప్పాయింటెడ్ లేము. వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కాపు సామాజిక వర్గానికి ఏదో విధంగా ఒక నాయకుడు, ఒక ప్రాధాన్యత కోరుకున్నారు, భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యం అంతే కోరుకున్నారు. ఆ మాత్రం వాళ్ళు ఆశించారు, జరిగింది. కేవలం ఈ ఎవరైతే బిలో పావర్టీ లైన్ నుండి ప్రభుత్వ విధానాల వలన వాళ్ళ జీవితం సక్రమంగా జరగాలని ఆశిస్తున్నారో వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు అనే బాధలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లేదు జనసేనలో స్థానిక నాయకులు అంటే ఈ కూటమి ప్రభుత్వ ఈ పొత్తులో వాళ్ళ మాట చెల్లట్లా. ఎక్కడా కూడా ఒక చిన్న కాంట్రాక్టు, ఒక చిన్న వర్క్ చేసుకోగలగటము, ఒక పదవి తెచ్చుకోగలగటము, లేదు వాళ్ళ మాట చెల్లుబాటు చేసుకోగలగటము, ఇలాంటి లేక అవమాన భారంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సాంప్రదాయ ఓటింగ్ అయిన కాంగ్రెస్ వాడు సైతం మొన్న ఎలక్షన్లో కులం కోసం కూటమికి ఓటేయాల్సి వచ్చింది. వాళ్ళు బయటకు వచ్చి తప్పు చేశామనో లేదు అంటే ఎక్కువ ఆశించామనో భావంతో వాళ్ళు బయటపడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ 8 పార్లమెంటు పరిధిలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగానే ఉంది. వాళ్ళు ఏమి ఇబ్బంది పడతలేదు, వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ ద కూటమి ప్రభుత్వం సార్. రైట్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదంటే సెగ్మెంటైజేషన్ చేశారు ఇక్కడ ఇంద్రనీల్ గారు. ఒక సెఫాలజిస్ట్గా ఏ పారామీటర్స్ని ఎంత ప్రమాణాలు తీసుకోవాలో అంత ప్రమాణాలను తీసుకొని చెప్పారు. రాయలసీమని ఒక జోనర్గా చూశారు, అండ్ మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు ఉన్న 8 పార్లమెంట్లని ఒక జోనర్గా చూశారు. గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రకాశం వరకు ఒక జోనర్గా చూశారు. ఇక్కడ చాలా ప్రాథమికంగా ఏంటంటే ఆయన అబ్జర్వేషన్లో మనకు కనిపిస్తున్నది ఈ 8 పార్లమెంట్లు మచిలీపట్నం టు వైజాగ్ వాళ్ళు స్టేటస్ కో అదే మెయింటైన్ చేస్తున్నారు. కూటమిలోని ప్రధానంగా కూటమి నుంచి రాజ్యాధికారంలో భాగస్వామి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళందరూ కానీ వాళ్ళ అంచవర్గం కానీ ఈ రోజుకి వాళ్ళు కూటమితోటే ఉన్నారు. అంటే కూటమి తీసుకునే నిర్ణయాలు కట్టుబడి. వేరస్ రాయలసీమ వచ్చేప్పటికి బలిజల్లో అసంతృప్తి, స్పష్టంగా వ్యతిరేకత రెండూ వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ రైతుల సమస్యలు ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాలో అంటే కృష్ణాలో ఒక పార్ట్ మాత్రమే, మళ్ళీ ఒక పార్ట్ మళ్ళీ గోదావరి జిల్లాలో కలుస్తుంది, ఏలూరు సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఇటు నుంచి చూస్తే పల్నాడులో రైతుల ఆత్మహత్యలు ఈ రెండే ప్రస్తుతం ఈ వాళ్ళలో అసంతృప్తికి ప్రధానంగా కారణమవుతున్నాయి. సో ఈ 2 జోనర్స్లో వైసీపీ ఆశించిన మేరకు కొంత ప్రోగ్రెస్ వైసీపీ కాపులతో కలిసి జర్నీ చేయడానికి కావాల్సిన ఒక అట్మాస్ఫియర్ అయితే ప్రివేల్ అయి ఉంది ప్రస్తుతం వరకు. ఈ 15 నెలల వరకు ఆయన చెబుతున్నది, ఎందుకంటే ఇది 3 మాత్రమే. ఇలాంటి ఒక 3 స్పెల్స్ అయితే కానీ ఫైనల్గా ఒక సర్వేలోకి వాళ్ళు వెళ్ళరు. సో సర్వే అనేది అప్పటికప్పుడు ఫెర్పిరల్గా చెప్పే లెక్క కాదు, ఇవన్నిటిని అడ్జుడికేట్ చేసుకుని చెప్తారు.
సో ఆ 8 పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ప్రస్తుతానికి కూటమి పట్ల కంఫర్టబుల్గా ఉన్నారు కాపు నాయకత్వం కానీ అలాగే కాపు సామాజిక వర్గం కానీ అనేది